వైసీపీలో ఆ నేతకి ఎప్పుడు ప్రాధాన్యం లభిస్తుందో ఎప్పుడు లభించదో తెలియని పరిస్థితి. అధినేతకు తగ్గట్టు వ్యవహరించకపోతే ఆ పార్టీలో ఛాన్స్ ఉండదు. స్వయంగా నిర్ణయాలు తీసుకుని మాట్లాడతామంటే కుదరదు. ఖచ్చితంగా స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాలి. లేకుంటే మాత్రం సైడ్ చేయడం ఖాయం. ఇప్పుడు యాంకర్ శ్యామల పరిస్థితి కూడా అదే. వైసీపీలో వాయిస్ వినిపించి అనవసరంగా తన కెరియర్ ఇబ్బందుల్లో పెట్టుకుంది. దీంతో ఆమె పూర్తి స్థాయిలో వైసీపీ నేతగా మారిపోయింది. హైకమాండ్ సైతం ఆమెను అధికార ప్రతినిధిగా నియమించి గౌరవించింది. ఇక శ్యామలకు తిరుగుండదు అని అంతా భావించారు. కానీ ఇప్పుడు 10 నెలలవుతున్న పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఆమెను పార్టీ దాదాపు సైడ్ చేసినట్టే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల ప్రచారంలో తెగ హడావుడి చేసింది శ్యామల. నియోజకవర్గాలను చుట్టేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సెలబ్రిటీ హోదాలో వైసీపీ నేతలు కూడా ఆమెను గౌరవించారు. వివిధ జిల్లాల్లో శ్యామల పర్యటనలు కూడా చేసింది. అయితే ఇదంతా తన సొంత ఇమేజ్ అని ఆమె భావించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ తప్పకుండా గెలుపు, హోంమంత్రి అవుతానంటూ ప్రకటనలు వంటివి ఆమె నుండి వచ్చాయట. ఈ విషయం హైకమాండ్కు చేరడంతో ఆమెను పక్కన పెట్టినట్టు ప్రచారం నడుస్తోంది. గత 10 నెలలుగా ఆమె కార్యాలయంలో అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. అయితే ఆమెను సైడ్ చేశారన్న కామెంట్స్లో శ్యామల స్పందించారు. అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పారు. ఇంత జరిగాక కూడా ఆమె పార్టీ కార్యాలయానికి వచ్చి మాట్లాడడం లేదా ఇంకా డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచే మాట్లాడుతోంది. బుల్లితెరపై మెరుస్తూ వచ్చింది శ్యామల. యాంకర్ గానే కాకుండా తనకంటూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉన్నట్టుండి వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వైసీపీ అధికారంలో ఉండడంతో అటువైపు మొగ్గు చూపారు. ఒకవైపు టీడీపీతో పాటు జనసేనకు సినీ పరిశ్రమతో మంచి సంబంధాలున్నాయి. దీంతో శ్యామలకు అవకాశాలు సన్నగిల్లాయి. అయినా ఆమె వైసీపీ అధికారంలో ఉండడంతో మరోసారి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి చాలా దూకుడుగా వ్యవహరించింది. కానీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, శ్యామలపై రాజకీయ ముద్ర పడడంతో కెరియర్ పరంగా ఇబ్బందులు వచ్చాయి. అందుకే వైసీపీకి నాయకత్వం ఆమెను అధికార ప్రతినిధిగా నియమించింది. కానీ ఆమె వ్యవహార శైలి జగన్కి నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే దూరం పెట్టినట్టు సమాచారం. మరి లోపల ఏం జరుగుతుందో వారికే తెలియాలి.